డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అనమాట. అంటే మనం చాలా తక్కువ అమౌంట్‌లో తీసుకున్నా కూడా చాలా ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకునే ముందు పిల్లలకి ఈజీగా డైజెస్టబుల్ అయ్యేలాగా ఇవ్వాలి అంటే వాటిని వాటర్‌లో సోక్ చేయాలి. నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ డ్రై ఫ్రూట్స్‌లో యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ ఫైటేట్స్ అనేవి ఉంటాయి. ఆ ఫైటేట్స్ ఏం చేస్తాయంటే అది మనం నార్మల్‌గా తీసుకున్నప్పుడు మన స్టొమక్ రీజియన్‌లోకి రీచ్ అయిన తర్వాత ఏదైతే న్యూట్రియంట్స్ ఉంటాయో అది మన బాడీ అబ్జార్బ్ చేసుకోకుండా ఆపుతాయి. సో, మనం ఇవి సోక్ చేసి తీసుకోవడం వల్ల ఇది రిమూవల్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్మండ్స్‌లో రిచ్ ఇన్ ఫైబర్ ఉంటుంది, కాల్షియం అండ్ ఐరన్ ఉంటుంది. అలానే మనకి క్యాష్యూస్‌లో ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, దాంతోపాటు గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలానే వాల్నట్స్ తీసుకుంటే అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్‌కి ఇంపార్టెంటో అలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. దాంతోపాటు ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఇవన్నీ ఉంటాయి. సో, ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన బేబీకి అందాలి అంటే ఈ యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్‌ని మనం రిమూవ్ చేయాలి. సో, ఈ సోకింగ్ అనేది చేయడం వల్ల చాలా ఈజీగా రిమూవ్ చేయగలుగుతాం.